గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈజీగా బూరెలు ఎలా చేసుకుందామో చూద్దామా. నేను నైట్ 2 కప్స్ పచ్చెనపప్పు నానబెట్టుకున్నాను. నానబెట్టిన దాన్ని మార్నింగ్ లేసి నీట్గా వాష్ చేసేసి 2 కప్స్ కాబట్టి 4 కప్స్ వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టాను. వాటర్ ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు, లాస్ట్లో తీసేసుకోవచ్చు. నేనైతే ఈ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట. ఈ కప్పుతో అయితే నాకు 25 బూరెలు వచ్చినాయి. మీరు ఇంకెక్కువ కలితే ఇంకెక్కువ తీసుకోవచ్చు. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఈ వాటర్ వేస్ట్ వాటర్ అంతా తీసేయండి. ఇది మటుకు అసలు పారవేయకండి, ఎందుకంటే దీంతో రసం పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా తీసేసిన దాన్ని 2 కప్స్ కాబట్టి 1 కప్పు బెల్లం వేసుకోండి. మీకు ఇంకా స్వీట్ తినాలనుకుంటే కనుక 1/2 కప్పు ఎగస్ట్రా వేసుకోండి. వేసుకున్న తర్వాత నేనైతే 1/2 కప్పు ఎగస్ట్రా వేసాను, ఎందుకంటే స్వీట్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా. దీన్ని గ్యాస్నే పెట్టి నీట్గా మెదిపియండి, దగ్గరికి అయ్యే వరకు ఉంచండి. నేను నైటే మినపగుళ్ళు నానబెట్టుకున్నాను. 1.5 గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటే 1 గ్లాసు బియ్యం తీసుకొని అందులో బెల్లం పంచదార వేస్తే కలర్ చాలా బాగా వస్తుంది. సరిపడినంత ఉప్పు వేసి రుబ్బుకోండి. చూసారా కన్సిస్టెంట్ అలా రావాలన్నమాట. ఉండలు కూడా చుట్టేసుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా నీట్గా స్పూన్ తీయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు కనుక పిండి అది ఉండలు ఉంటాయి కదా, పచ్చెనపప్పు ఉడకపెట్టింది అది పలచగా అయిందనుకున్నా, లేదంటే ఇది చేతికి అంటుకుపోతుంది ఉండ రావట్లేదు అనుకున్నా, మీరు ఏం చేస్తారంటే మన దగ్గర వరిపిండి ఉంటుంది కదా ఇంట్లో, ఆ వరిపిండిని అందులో మిక్స్ చేసి ఉండ చూడితే మన చేతికి అంటుకోదు, కొంచెం పలచనైనా ఏం ప్రాబ్లం ఉండదు, నార్మల్గా వచ్చేస్తాయి. నేనైతే అలానే చేశాను అనమాట. మీ చేతులు కలకండి, ఈజీగా చేసేయండి. మీ ఇంట్లోకి తప్పకుండా నచ్చుతుంది. అసలు నమ్మరు, మీరు ఫస్ట్ టైం వేసారంటే అంత పర్ఫెక్ట్ కుదిరింది. నాకైతే చాలా బాగా కుదిరింది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఈరోజు వేయడానికి కారణం ఏంటంటే నేను అమ్మవారికి నైవేద్యం పెడదామని ప్రిపరేషన్ చేస్తాను. ఇప్పుడు వచ్చి అసలు నేను నెయ్యలేదు, మా అమ్మ వాళ్ళు వేస్తారు, లేదంటే మా అత్తమ్మ వాళ్ళు వేస్తారు తప్ప నేను ఇప్పుడు వచ్చి ఇలాంటి పెద్ద పెద్ద వంటలు ఏం చెయ్యలేదనమాట. ఫస్ట్ టైం చేశాను. మీరు కూడా సేమ్ ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. పిండి మట్టుకి కరెక్ట్గా రుబ్బుకోండి. మిక్సీలోనే ఆడండి, మన గ్రైండర్లో ఉండవు కాబట్టి మిక్సీలోనే ఆడండి. నేనైతే ఇంకా అమ్మవారికి అన్నీ సిద్ధం చేసిన తర్వాత ఇలా మీకైతే ఇంకెక్కువ కావాలంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు. మీరు ఇంతే కొలత గ్లాస్తో వేసుకుంటే కనుక మీకు 25 బూరెలు మటుకు వస్తుంది. నేను లాస్ట్లో పొంగు బూరి నార్మల్ బూరి కూడా వేస్తాను, ఎందుకంటే నాకు నార్మల్ పిండి ఎక్కువ ఉండిపోయింది, పూర్ణాలు అయిపోయినాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నార్మల్ చేత్తో పొంగుబూరి కింద వేసేసాను వాటిని. అయితే చూసారా చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అసలు మీరు ఫస్ట్ టైం వేసారంటే ఎవ్వరూ నమ్మరు, అంత టేస్ట్గా వచ్చినాయి. ఆయిల్ కూడా ఒక చుక్క కూడా పీల్చుకోదు. చూసారా ఎంత స్మూత్గా వచ్చినాయి అంటే మీరు సోడా అటువంటి ఏమి యూస్ చేయకండి, ఓకేనా. నేను ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి నేను అట్టేసరి కూడా ప్రిపేర్ చేశాను. అదే పప్పు అన్నం అంటారు కదా, అదే 1/2 కప్పు ఏమో పెసరపప్పు తీసుకుని 1 కప్పు ఏమో రైస్ తీసుకున్నాను. తీసి 3 కప్స్ వాటర్ వేసి పెట్టాను. అమ్మవారికి పరవన్నం కూడా చేశాను అనమాట. అంటే బూరెలు అట్టేసిన పరవన్నం 3 ఐటమ్స్ అవుతాయని. ఇంకా అన్నీ ప్రిపరేషన్ అయిన తర్వాత అమ్మవారికి దండం పెట్టేసుకొని అన్నీ పెట్టేసుకొని నేను వచ్చేసి నూకాలమ్మ తల్లికి పెట్టాము ఈరోజు నైవేద్యం. ఇంక సారీ గాజులు అన్నీ పెట్టేసి అమ్మవారికి కోనుకు వస్తాం కదా, ఇంకా దండం పెట్టుకోవాలని చెప్పేసి నీట్గా వాష్ చేసి పసుపు కుంకుమ అమ్మవారికి పెట్టేసి ఇంక స్టార్ట్ చేసాం. మా అబ్బాయి చూసారు అసలు భయపడకుండా ఎలా దండం పెట్టుకుంటున్నాడు వాడు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. బాయ్ బాయ్.